హాయ్ అండి, హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. మనము ఇంతకు ముందు వీడియోలలో సముద్రం గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మనము సంబంధాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. సంబంధాల గురించి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే, ఇకపోతే సంబంధాలు. మనము సంబంధాల గురించి తెలుసుకునే ముందు సమితుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలా మేసాల బ్రాకెట్ లో ఏ బి సి అనే కామాలతో వేరు చేస్తూ రాసేటటువంటి దాన్ని మనము ఏమని చెప్పుకున్నాము? సమితి అని మనము చెప్పుకున్నాము. మరి ఇలానే ఈ సమితి అంటే సంబంధాలు తెలుసుకోవడానికంటే ముందు మనము క్రమయుగ్మం గురించి తెలుసుకోవాలన్నమాట. క్రమయుగ్మం. ఈ క్రమయుగ్మం అంటే ఇలా ఓపెన్ బ్రాకెట్స్ లో చూపిస్తారనమాట. ఓకేనా? అంటే ఇది ఏ కామా బి లేదా 1,2 ఓకేనా? ఇలాంటి క్రమయుగ్మాలతో రాయగలిగిన దాన్నే మనము సంబంధము అని చెప్తాము. సముతులను రాసినట్లే ఈ క్రమయుగ్మాలను కలిగి ఉన్న సమితిని సంబంధం అంటాము. క్రమయుగ్మాలు కలిగి ఉన్న సమితిని. ఓకేనా? అంటే ఏ కామా బి, సి కామా డి అట్లా అన్నమాట. ఇక్కడ బి కామా సి రావచ్చు, బి కామా సి. ఏదైనా ఇలా క్రమయుగ్మాలతో చెప్పబడాలి, క్రమయుగ్మాలతో చూపించబడాలి. ఇది మెయిన్లీ. ఇకపోతే ఈ యొక్క సమితిలో 1,2 ఇది ఈక్వల్ టు 2,1 1,2 ఇది ఈక్వల్ టు 2,1 సమితిలోకి వస్తే, మరి క్రమయుగ్మంకి వచ్చేసరికి 1,2 నాట్ ఈక్వల్ టు 2,1 1,2 నాట్ ఈక్వల్ టు 2,1. ఓకేనా? క్రమయుగ్మాలకు వచ్చేసరికి ఓకేనా, ఏ కామా బి నాట్ ఈక్వల్ టు బి కామా ఏ. సమితుల్లోకి వచ్చేసరికి ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు బి కామా ఏ. ఎడిదిప్పైన రాయొచ్చు. సమితికి ఆర్డర్ ప్రాధాన్యత లేదు. ఈ సంబంధానికి వచ్చేసరికి ఆర్డర్ ప్రాధాన్యత ఉన్నది. ఈ క్రమయుగ్మంలో ఉన్నటువంటి 2 మూలకాలలో దీనిని మొదటి మూలకాన్ని ప్రథమ నిరూపకము అంటారు. దీన్ని ద్వితీయ నిరూపకము అంటారు. ద్వితీయ నిరూపకం. ఈ ప్రథమ నిరూపకము మరియు ద్వితీయ నిరూపకము 2 కలిగి ఉంటది అన్నమాట సంబంధం అంటే. ఓకేనా? 2 కలిగి ఉంటది. ఈ ప్రథమ నిరూపకాల అనేది ఒక ఏ సమితికి చెంది ఉంటాయి. ప్రథమ నిరూపకాలన్నీ ఏ సమితికి చెంది ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని తీసుకున్నాం అనుకో, బి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బిసి అని తీసుకున్నాం అనుకో. ఓకేనా? నెక్స్ట్ దీని నుంచి మనము ఏం రాయొచ్చాయా అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు సమితి సంబంధం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1,A. ఓకేనా? ఇది బ్రాకెట్ 2,B లేదా 1,B 1,C 2,B లేదా 2,A 2,C ఇలా రాస్తాం సంబంధాన్ని. అది ఏ సంబంధం ఏందనేది తర్వాత సంగతి. ఇలా రాస్తాం కదా. అయితే ఈ 1 ఎన్నిసార్లు వచ్చినా ఒకసారి మనం తీసుకుంటాం. అది సమితిలో కూడా అలానే. అయితే ఈ 1, 2 మళ్ళీ 3,C కనుక రాస్తే 3 ఇలాంటివన్నీ అంటే క్రమయుగంలోని మొదటి మూలకాలు ఏ సమితికి చెంది ఉంటే రెండవ నిరూపకాలు అంటే ద్వితీయ నిరూపకాలు అనేవి బి సమితికి చెంది ఉంటాయి. ఓకేనమ్మా? అంటే ప్రథమ నిరూపకాలు ఏ సమితికి, ద్వితీయ నిరూపకాలు బి సమితికి చెంది ఉంటాయి. ఓకేనా?
నెక్స్ట్ ఇందులో ఈక్వల్ సంబంధము, గ్రేటర్ దాన్, గ్రేటర్ సంబంధము, లెస్ దాన్, లెస్ సంబంధము అనే 3 ఉంటాయమ్మా. 3 ఉంటాయి. ఏ కామా ఏ లా ఉండేదాన్ని ఈక్వల్ సంబంధము అంటాము. తర్వాత గ్రేటర్ కదా, 2,1 లేదా 3,2 లేదా 4,2, 4,1, 4,3 అలా వస్తాయి. నెక్స్ట్ లెస్ అంటే 1,2, 1,3, 2,5, 5,7 ఇలా ఏదైనా రావచ్చు. అంటే ఈక్వల్ అంటేనేమో 1,1, 2,2, 3,3, ఏ ఇలా ఒకే దానికి సంబంధించినటువంటివి ఏ అనే క్రమయుగ్మాలతో ఏర్పడుతుంది అన్నమాట. అంటే సమాన క్రమయుగ్మాలతో ఏర్పడితే అవి ఈక్వల్ రిలేషన్ కలిగి ఉంది ఆ సంబంధం అంటాము. నెక్స్ట్ పోతే ప్రథమ నిరూపకము అనేది ఏదైతే ఉన్నదో ద్వితీయ నిరూపకము కన్నా పెద్దదైతే, ప్రథమ నిరూపకము పెద్దదైతే గ్రేటర్ రిలేషన్ అంటాము. ప్రథమ నిరూపకము చిన్నదైతే లెస్ రిలేషన్ అంటారు, లెస్ దాన్ రిలేషన్ అంటాము. అంటే సమానము, ఎక్కువ, తక్కువ అనేవి ప్రతిదానికి ఉంటాయి. సమితుల్లాగానే సంబంధాల్లో కూడా రోస్టర్ పద్ధతి అవి అన్ని ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అనే సమితి ఉన్నప్పుడు దీనిని ఉపయోగించి మనము ఈక్వల్ ఎలా రాయగలం అంటే 1,1, 2,2, 3,3 అనే ఒక సమితిని మనము రాయగలము. ఇవి క్రమయుగ్మాలతో ఉన్నది కాబట్టి ఇది సంబంధం అవుతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ గ్రేటర్ ఎలా రాస్తామయ్యా అంటే దీన్ని ఉపయోగించే 2,1 తర్వాత 3,2, 3,1 ఉంది కదా. ఓకే, గ్రేటర్ అంటే ఇది పెద్దది, మొదటి నిరూపకము పెద్దది. మరి నెక్స్ట్ లెస్ ఎలా రాస్తాము? 1,2, 1,3, 2,3 ఇలా రాస్తాం. ఇది లెస్ ఇలా రాసే పద్ధతి. నెక్స్ట్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1,2, 2,3, 3,4 ఏదైనా తీసుకోవచ్చు. 1,1 అలా తీసుకున్నప్పుడు మనము ఆర్ అంటే ఇది ఒక సంబంధము. దీని నుంచి ఈ యొక్క 1, 2, 3 ఈ ప్రథమ నిరూపకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమితిని మనము ప్రదేశము అంటాము. 1, 2, 3 ఇది ప్రదేశం. ఓకేనా? ద్వితీయ నిరూపకాలు వచ్చేసి అది వ్యాప్తి. ఓకేనా? ప్రథమ నిరూపకాలు ప్రదేశము, ద్వితీయ నిరూపకాలు వ్యాప్తి. ప్రదేశము వ్యాప్తి సమానం అయితే తప్ప ఈ ఏ, బి అనేవి సమానము కావు. అంటే ఇందులో ఏ, బి నాట్ ఈక్వల్ టు బి, ఏ కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఏ, బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏ అవుతాయి అన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఏ, బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏ అవుతాయి. అయితే ఇది రిలేషన్ కదా. ఆర్ ఇన్వర్స్ దీని విలోమ సంబంధం అంటాము. విలోమ సంబంధము, ఇన్వర్స్ రిలేషన్. దీన్ని 2,1, 3,2, 4,3 అని రాస్తాము అన్నమాట. అంటే ఒక రిలేషన్ లోని క్రమయుగ్మాలను మనము రివర్స్ చేసి రాసినట్లయితే దాన్ని
ఆర్ ఇన్వర్స్ అంటాము. ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్, ఓకేనా, విలోమ సంబంధం అన్నమాట. అయితే కొన్ని ధర్మాలమ్మ, కొన్ని ధర్మాలు ఉన్నవి. అవేంటి అంటే ఒకటి పరావర్తన ధర్మము. పరావర్తన ధర్మము దీన్ని రిఫ్లెక్సివ్ అంటారు. రెండు సౌష్ఠవ ధర్మం. సౌష్ఠవ ధర్మం సిమెట్రిక్. ప్రతిసౌష్ఠవ ధర్మం అంటే యాంటీ సిమెట్రిక్. పోతే నాలుగోది సంక్రమణ ధర్మం. ట్రాన్స్లేటివ్. ఏ బిలాంగ్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనుకోండి. ఏ బిలాంగ్స్ టు ఏ. ఏ బిలాంగ్స్ టు ఏ అంటే ఏ క్రాస్ ఏ సబ్సెట్ ఆర్ అవుతూ, ఓకేనా. అంటే ఏ ఒక మూలకము ఏలో ఉండి ఏ క్రాస్ ఏ సబ్సెట్ ఆర్ అవుతూ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే, అంటే ఏలోని ఒక మూలకాన్ని మనం తీసుకున్నట్లయితే, లేదా ఏ ఇది ఈక్వల్ టు ఇది ఒక సమితిని మనం తీసుకున్నట్లయితే, ఓకే, తీసుకున్నట్లయితే దీని నుండి ఆర్ రిలేషన్ ఏమని రాయొచ్చు అంటే 1,1 2,2 3,3. ఇంకింతే. మిగిలిన రిలేషన్ మనము చెప్పలేము, రాయకూడదు. అది పరావర్తన ధర్మం. అంటే ఏ అనేది ఏలో ఉండాలి, ఏ అనే మూలకము ఏలో ఉండాలి, మరియు ఆర్లో కూడా ఏ క్రాస్ ఏ అనేది ఆర్లో ఆర్ సబ్సెట్ అవుతూ ఏ క్రాస్ ఏ అది ఆర్లో ఏ కామా ఏగా ఉండాలన్నమాట. అంటే సేమ్ ఎలిమెంట్స్ అయ్యి ఉండాలి. ఈ క్రాస్ ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే ఇది కార్టీసియన్ లబ్ధం. ఇప్పుడు ఏ ఇది ఈక్వల్ టు 1, 2, 3 అనుకుంటే బి ఇది ఈక్వల్ టు 1, లేకపోతే 4, 5 అనుకుంటే ఈ కార్టీసియన్ లబ్ధము ఏ క్రాస్ బి ఇది ఈక్వల్ టు 1, 5 2, 4 2, 5 3, 4 3, 5. అంటే ఏ నుండి బికి రెండు సముతులను తీసుకుంటే ఏ నుంచి బికి ఎన్ని క్రమయుగ్మాలు రాయగలమో అన్ని క్రమయుగ్మాలను ఒక సమితిలో రాస్తే అది కార్టీసియన్ లబ్ధము అంటాము. కార్టీసియన్ లబ్ధము, ఓకేనా. కార్టీసియన్ లబ్ధము అంటే ఏ నుంచి బికి ఒక రిలేషన్ రాసేటప్పుడు ఏ క్రాస్ బి అనేది ఎన్ని క్రమయుగ్మాలు అయితే మనం రాయగలము. ఏ నుండి బికి 1, 4 2, 4 3, 4 1, 5 2, 5 3, 5, ఓకేనా. ఇలా ఎన్ని రాయగలమో అన్నిటిని రాయగలిగేటటువంటి ఈ సమితిని ఆ ఏ క్రాస్ బి అంటాము. దీన్ని సంబంధాలతో మనము సూచిస్తాము. ఏ ఈక్వల్ టు ఇది, ఆర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనము 1, 2, 3, 3. ఇలాంటి ధర్మాన్ని పరావర్తన ధర్మం అంటాము. ఇకపోతే సౌష్ఠవ ధర్మం ఏందయ్యా అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ
ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ మరియు బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ అయితే బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే దాన్ని సౌష్ఠవ ధర్మము అంటారు. సౌష్ఠవ ధర్మము అంటే ఇప్పుడు ఏలో ఎలిమెంట్స్ మనం 1, 2, 3 పైన తీసుకున్నట్లయితే దాని సమితి రిలేషన్ ఏం రాయొచ్చు అంటే మనము 1,1 ఓకేనా, 1,2 ఓకే, 1,3, 1,1, 1,2, 1,3 మరియు 2,1, 2,2, 2,3 రాయొచ్చు కదా. నెక్స్ట్ 3,1, 3,2, 3,3 రాస్తాం. ఓకే కదా, రాస్తాం. అయితే మనం ఏమంటున్నాడంటే ఏ కామా బి ఏలో ఉన్నప్పుడు బి కామా ఏ ఆర్లో ఉండాలి అంటున్నాడు. ఇప్పుడు మనం ఆర్ను తీసుకున్నట్లయితే ఏ కామా బి తీసుకోవాలి. ఇదిగో 1,1 ఏ కామా బి అయింది, బి కామా ఏ అయింది. కాకపోతే ఇక్కడ ఏ = బి అని మనం చెప్పుకోవట్లేదు కదా, కాబట్టి ఇది వర్తించదు. ఇప్పుడు 1,2 తీసుకున్నాం అనుకో, 2,1 ఉంది తీసుకోవాలి. 1,3 తీసుకున్నాం అనుకోండి, 1,3 తీసుకున్నాం అనుకోండి, 3,1 ఉంది. ఓకేనా. నెక్స్ట్ 2,3 తీసుకున్నాం అనుకోండి, 3,2 కూడా ఉంది. 3,2 కూడా ఉంది. ఓకేనా. ఇప్పుడు ఏ కామా బి అనేది ఏలో ఉంది, 1,2 అనేది ఏలో ఉంది. కాబట్టి ఈ రిలేషన్ లో ఏముండాలా, 2,1 కూడా ఉండాలా. 1,1 ఉన్నప్పుడు 2,1 ఉండాలి, 1,3 ఉన్నప్పుడు 3,1 ఉండాలి, 2,3 ఉన్నప్పుడు 3,2 ఉండాలి. అంటే రిలేషను మరియు ఇన్వర్స్ రిలేషన్ కలిసి ఉంటే దీన్ని మనం సౌష్ఠవ ధర్మం వర్తిస్తుందని చెప్పొచ్చు అన్నమాట. ఏ కామా బి ఉన్నప్పుడు బి కామా ఏ అనేది రిలేషన్ లో ఉంటే దాన్ని మనము సౌష్ఠవ ధర్మము అంటాము. అంటే ఏ కామా బి ఏలో ఉన్నటువంటి మూలకాలలో ఏ కామా బి మరి దానికి ఇన్వర్స్ బి కామా ఏ రెండు కలిగి ఉన్నదాన్ని సౌష్ఠవము అంటాము. ఇకపోతే ప్రతి సౌష్ఠవ ధర్మం యాంటీ సిమెట్రిక్ ఏందయ్యా అంటే ఇప్పుడు ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ బాగానే ఉంది ఇందాక దానిలాగానే, మరియు బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. ఏ కామా బి అంటే ఏ మరియు బి అనేవి ఏలో ఉన్నప్పుడు బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ చూసుకున్నాం కదా, 1,2 ఉంటే 2,1 అనేది ఉంది కదా. ఇలా ఉన్నప్పుడల్లా, ఇలా ఉన్న ప్రతిసారి, ఇలా ఉన్నప్పుడల్లా అంటే ఏ కామా బి ఏలో ఉండి బి కామా ఏ సంబంధంలో రిలేషన్ లో గనక ఉన్నట్లయితే ఏ = బి. అలా ఉన్నప్పుడల్లా ఏ = బి అయితే ఓకేనా. ఈ సౌష్ఠవ ధర్మం కలిగి ఉన్నప్పుడల్లా ప్రతి సౌష్ఠవం కావాలి అంటే ఏ = బి అవ్వాలి. ఏం తీసుకోవచ్చు మనం ఈ ఎగ్జాంపుల్ లో నుంచే 1,1 తీసుకోవచ్చు, 2,2 తీసుకోవచ్చు, 3,3 తీసుకోవచ్చు. ఎందుకని 1,1 అయినప్పుడు ఓకే ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ. ఒకటి ఏలో ఉంది, 1,1 ఆర్లో ఉంది, 1,1 ఆర్లో ఉంది. ఏ కామా బి, ఇది ఏ కామా ఇది బి. దీన్ని మనం ఏ కామా బి ఏలో ఉన్నప్పుడు బి కామా ఏగా రాసినప్పుడు రెండు మూలకాలు ఒకటేనిగా ప్రథమ నిరూపకము ద్వితీయ నిరూపకము సమానమైనగా ఏ = బి. ఇలాంటి దాన్ని మనము ప్రతి సౌష్ఠవ ధర్మము అంటాము. ఇకపోతే
సంక్రమణ ధర్మము. సంక్రమణ ధర్మం ఏంటంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ మరియు బి కామా సి బిలాంగ్స్ టు ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ మరియు బి అనేవి ఏలో ఉన్నాయి మరియు బి కామా సి బి మరియు సి అనేవి కూడా ఏలో ఉన్నాయి. అయితే ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ బి ఏలో ఉండి బి సి ఏలో ఉంటే ఏసి కూడా ఆర్లో ఉండాలి. అప్పుడు దాన్ని మనం సంక్రమణ ధర్మం అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారము ఏం కావాలయా అంటే ఏ కామా బి తీసుకున్నాం, 1,2 తీసుకున్నాం, 2,3 తీసుకున్నాం. వెంటనే ఏం ఉండాలా 1,3 కూడా ఉండాలి. 1,3 కూడా ఉండాలి రిలేషన్ లో. ఓకేనా, 1,2 ఏలో ఉంది, 2,3 ఏలో ఉంది. 1,3 రిలేషన్ లో ఉండాలా. 1,3 రిలేషన్ లో ఉండాలి అంటే 1,2 2,3 ఉన్నప్పుడు ఇది కూడా ఉండాలి. ఉంది కదా, అలా ఉన్నప్పుడు సంక్రమణ ధర్మం అవుతుంది. ఒకసారి చూద్దాం. పరావర్తన ధర్మం ఏందయ్యా అంటే రిఫ్లెక్సివ్ రిలేషన్. ఏ అనేది ఏలో ఉన్నప్పుడు ఏ క్రాస్ ఏ అంటే దానికదే కార్టేసియన్ లో అర్థం చేసుకున్నప్పుడు అది ఆర్ కు సబ్జెక్ట్ అవుతూ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. అంటే ఏ అనేది ఏ బి సి అనేది ఏలో తీసుకుంటే మనకేం కావాలా ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏ కామా ఏ బి కామా బి సి కామా సి అవ్వాలి. ఇది ఈ రిలేషన్ కలిగి ఉంటే దాన్ని మనము పరావర్తన ధర్మము అంటాము. అయితే సౌష్ఠవ ధర్మం ఏందయ్యా అంటే ఏ మరియు బిలు ఏలో ఉంటే ఏ కామా బి రిలేషన్ లో ఉన్నప్పుడు బి కామా ఏ కూడా రిలేషన్ అయి ఉండాలి, బిలాంగ్స్ టు ఆర్. అంటే 1 2 3 ఏలో ఉన్నాయి కదా, 1 1 1 2 1 3 ఇలా రాస్తాం. మనం రాసినప్పుడు ఇక్కడ వర్తించేది ఏంటంటే 1,2 మనం తీసుకుంటే 2,1 కూడా ఉండాలి రిలేషన్ లో. 1,2 తీసుకుంటే 2,1 కూడా ఉండాలి. నెక్స్ట్ యాంటీ సిమెట్రిక్ అంటే ప్రతిసౌష్టవం అంటే ఏంది, ఇలా అయినప్పుడల్లా ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ, బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడల్లా ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవ్వాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినట్లయితే దాన్ని ప్రతిసౌష్టవము అంటారు. అయితే మనము ఫస్ట్ లోనే ఒకటి చెప్పుకున్నాం, ఏ కామా బి నాట్ ఈక్వల్ టు బి కామా ఏ, కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు బి కామా ఏ అయిద్ది అని మనం చెప్పుకున్నాం, ఎంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి దీని ప్రకారం ఏంది, ఇప్పుడు 1,1 2,2 3,3 ఈ యొక్క రిలేషన్ మనము ప్రతిసౌష్టవ ధర్మం అని కూడా అనొచ్చు. యాంటీ సిమెట్రిక్ అంటాము, యాంటీ సిమెట్రిక్. ఓకేనమ్మా. నెక్స్ట్ సంక్రమణ ధర్మం అంటే ఏంది, ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి బి యూనియన్ సి అయినట్లు. ఓకే, ఏ యూనియన్ బి యూనియన్ సి దీనికన్నా పెట్టవచ్చు మనం బ్రాకెట్, దీనికన్నా పెట్టవచ్చు కదా. అలాగనే ఇది కూడా అలాగనమాట. ఏ కామా బి అనేవి ఏలో ఉన్నప్పుడు బి కామా సి కూడా ఏలో ఉంటే ఏ కామా సి అనేది రిలేషన్ కలిగి ఉండాలి, సంబంధంలో ఉండాలి. అంటే 1,2 ఉంది, 2,3 ఉంది, నెక్స్ట్ 1,3 కూడా రిలేషన్ లో ఉండాలి. ఉంది కదా. ఇలాంటి దాన్ని సంక్రమణ ధర్మము అంటారు. వీటిలో ఈ మూడింటికి సంబంధించి మనకి ఒకటి ఉందమ్మా, తుల్య సంబంధము అంటే ఈక్వలెన్స్
ఈక్వలెన్స్ రిలేషన్ మనకు ముందు రిఫ్లెక్సివ్ అవ్వాలా, సిమెట్రిక్ అవ్వాలా, ట్రాన్స్లేటివ్ అవ్వాలా. ఆవర్తన ధర్మాన్ని కలిగి ఉండి, సౌష్ఠవ ధర్మాన్ని కలిగి ఉండి, తర్వాత సంక్రమణ ధర్మాన్ని కలిగి ఉంటే, ఓకేనమ్మా. పరావర్తన ధర్మము, సౌష్ఠవ ధర్మము, సంక్రమణ ధర్మము, ఈ 3 ధర్మాలు కలిగి ఉన్నట్లయితే దాన్ని తుల్య సంబంధము అంటాము. దాన్ని ఏమంటాము? తుల్య సంబంధము అంటాము. తుల్య సంబంధం, ఓకేనా. ఏ అంటే ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఏ. ఏలో ఈ 3 ఉండి, ఇవి 3 అవ్వాలి కదా. 3 అవ్వాలి అంటే ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ మరియు ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ అయితే బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ 3 కలిగి ఉండాలి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ, బి కామా సి బిలాంగ్స్ టు ఏ, ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఇలా 3 ధర్మాలు కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాము? తుల్య సంబంధం అంటాము. తుల్య సంబంధము అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకుంటే ముందు అది ఏమవ్వాలా? రిఫ్లెక్సివ్ అవ్వాలా. అంటే 1, 2, 2, 3, అవ్వాలా, ఓకేనా. అయిన తర్వాత సౌష్ఠవము అయి ఉండాలా. అంటే ఏ కామావి 1, 2, 2, 1, 1, 3, 3, 1, 2, 3, 2 ఇది అయ్యి ఉండాలి, ఓకేనా. అయ్యి ఉండాలి. అయ్యన్న తర్వాత ఇప్పుడు 1, 2 ఉంది, 2, 3 ఉంది. ఏమవ్వాలది? 1, 3, 1, 3 అర్థమైంది కదా. 1, 1, 2, 2, 3, 3 ఇది పరావర్తన ధర్మం. 1, 2 ఉంటే 2, 1, 1, 3 ఉంటే 3, 1, 2, 3 ఉంటే 3, 2 అనేది సౌష్ఠవ ధర్మం, సిమెట్రిక్. మరి ఇప్పుడు 1, 2 ఉంది, 2, 3 ఉంది. దీన్ని బట్టి 1, 3 ఇదిగో 1, 3 కలిగి ఉంటే అదేంటి? అది ట్రాన్స్లేటివ్, సంక్రమణం. ఈ 3 కలిగి ఉంటే అప్పుడు 6 ఏమంటామయ్యా అంటే తుల్య సంబంధము అంటాము. తుల్య సంబంధము అంటాము. ఇకపోతే సంబంధము ఇప్పుడు దాకా ఒక సమితిని తీసుకొని దానికి పరావర్తన ధర్మం అని, సౌష్ఠవ ధర్మం అని అలాంటి ధర్మాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈక్వల్ టు 4, 5, 6 ఇలా తీసుకుంటే దాన్ని మనము ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 1, 2, 3 అని, బినేమో 4, 5, 6 అని రిప్రజెంట్ చేయొచ్చు కదా. రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఈ సంబంధం అంటే ఏందయ్యా అంటే ఏలో ఉన్న ప్రతి మూలకానికి, ఏలో ఉన్న ఒక మూలకానికి బిలో కనీసం ఒక మూలకం, బిలో కనీసం ఒక మూలకం, కనీసం ఒకటి ఏర్పరచగలిగితే దాన్ని మనం సంబంధం అంటాం అన్నమాట. ఓకేనమ్మా. ఏలో ఉన్న మూలకాలకు బిలో కనీసం ఒక్క మూలకంతోనైనా సంబంధం ఉంటే దీన్ని ప్రదేశము అంటాము, దీన్ని వ్యాప్తి అంటాము. అయితే ఇదే కొంచెం
ప్రమేయాలకు పోతే ఇది సహప్రదేశం అయింది, అది ప్రమేయాల్లో వచ్చింది, అది తర్వాత సంగతి. ప్రస్తుతానికి ఏంటంటే ఇది ప్రదేశము, ఇది వ్యాప్తి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది ప్రదేశము ఇది వ్యాప్తి కాదని ఇలా ఇచ్చిన ప్రతిసారి ఇది వ్యాప్తి కాదు, ఇది ప్రదేశం అయింది కానీ ఇది వ్యాప్తి కాదు. ఎందుకంటే ప్రదేశము నుంచి ఈ యొక్క వ్యాప్తికి కనీసం ఒకటైన సంబంధము ఏర్పరచగలగాలన్నమాట. అంటే ఈ మూలకం నుంచి 4 రిలేషను, ఇది 2 నుంచి 4 రిలేషను, 3 నుంచి 4 రిలేషను ఉండొచ్చు. కానీ ఇది 1 2 3 4 కదా, ఇలా ఒక్కటే ఉంటే అది సంబంధం అవ్వదు. ఓకేనా? ఇది ఒక్కటే ఉంటే సంబంధము అవ్వదు. ఓకే కదా? ఇందులో అంటే వ్యాప్తిలో ఖాళీ ఉండొచ్చు కానీ ప్రదేశంలో ఖాళీ ఉండకూడదు. ఇప్పుడు దీని నుంచి మనము ఒక రిలేషన్ రాసినట్లయితే 1,4 2,4 3,4 ఇది రిలేషన్. దీన్ని మనం సంబంధం అంటాం. అంటే ఏలో ఉన్న మూలకాలకు బిలో కనీసం ఒక్కటైనా ఆ ఒక్కటే 4 ఒకటే కావచ్చు, 5 ఒకటే కావచ్చు, 6 ఒకటే కావచ్చు, లేదా 4 5 కలిగి ఉండి 6 వదిలివేయబడవచ్చు. ఓకే? లేదా 5 6 కలిగి ఉండి 4 వదిలివేయబడవచ్చు. అంటే ఏదైనా కనీసం ఒకటి ఉండాలి. అన్నిటికైనా ఉండొచ్చు బంధం అనేది, ఒక్కదానికైనా ఉండొచ్చు. అసలు ఒకటి కూడా లేకుండా అయితే ఉండకూడదు. ఏదో ప్రతి మూలకానికి ఇది సంబంధం కాదు. ఎందుకని? ఏదో ఒక మూలకం మిగిలిపోయింది, ఏదో మూలకం మిగిలిపోకూడదు, అది సంబంధం కాదు. బిలో మూలకం మిగలవచ్చు. ఓకేనా? అది ఇక్కడ రిలేషన్. ఏలో ఉన్న ప్రతి మూలకానికి బిలో ఒక్క మూలకమైన కలిగి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఎక్కడికి వచ్చేసి ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు ఇది ప్రదేశం ఇది వ్యాప్తి కరెక్టే. కానీ ఇలా రిలేషన్ ఇచ్చినప్పుడు ఇది ప్రథమ నిరూపకము, ఇది ద్వితీయ నిరూపకము. ప్రథమ నిరూపకాలన్నీ ఏమైతే ప్రదేశం అయితే కరెక్టే, ప్రదేశం అయితే. ఓకేనా? ద్వితీయ నిరూపకాలు ఏమైతే వ్యాప్తి అయితే. మరి ఇక్కడ వ్యాప్తి ఇది కొలితే ఎంత? 4 ఒకటే. ఓకేనా? ఇదంతా వ్యాప్తి అనుకున్నాం ఎందాల, కానీ కాదు. ఏర్పడిన సంబంధాన్ని బట్టి వ్యాప్తి అనేది ఉండిద్ది. అంటే ఎప్పుడైనా మనకి ఎత్తిచ్చి అడిగినప్పుడు ద్వితీయ నిరూపకాలు వ్యాప్తి కరెక్టే. ఇక్కడ ఫిగర్ లో ఇచ్చినప్పుడు మాత్రము వ్యాప్తిని మనము కొంచెం ఆలోచించవలసిన పరిస్థితి అయితే ఉన్నది. నెక్స్ట్ సంబంధంలోని రకాలు. అన్వేక సంబంధం, దీన్ని ఏక అని కూడా అనవచ్చు అన్నమాట. పోతే రెండోది ఏక బహు సంబంధం. ఓకే? మూడోది బహు ఏక సంబంధం. నాలుగోది వచ్చేసి బహు సంబంధం. నాలుగోది వచ్చేసి బహు సంబంధం. అన్వేక సంబంధము అంటే ఏలో ఉన్న ఒక మూలకానికి బిలో ఉన్న ఒక మూలకంతోనే సంబంధం ఏర్పడితే అది అన్వేక సంబంధము అంటారు. అన్వేక సంబంధము అంటే ఏలో ఉన్న ఒక మూలకానికి బిలో ఒక మూలకంతోనే సంబంధము ఏర్పడినట్లయితే దాన్ని అన్వేక సంబంధము అంటారు. ఇలా అనే కాదు, ఇదిగో ఇలా కూడా తీసుకోవచ్చు. 1 2 3 3 4 5 తీసుకున్నప్పుడు 1కి 4 2కి 3 3కి 5 అట్లా ఏదైనా అంటే ఒక మూలకానికి
ఒక మూలకమే సంబంధం కలిగి ఉన్నట్లయితే దాన్ని అన్వేక సంబంధం అని మనము చెప్పుకుంటాము. ఇకపోతే ఏకబహు సంబంధము. ఏకబహు సంబంధము అంటే ఈ ఏలో ఉన్నటువంటి ఒక మూలకానికి బిలో ఉన్నటువంటి అనేక మూలకాలు సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఏలో ఉన్న ఒక మూలకానికి ఏకబహు సంబంధం అంటే ఈ 1కి 3, 1కి 4, 2కి 3, 2కి 4, 2కి 5. ఓకేనా? 1కి 3, 4తో సంబంధం ఉంది, 2కి 3తోను, 4తోను, 5తోను సంబంధం ఉంది. కాబట్టి దాన్ని ఏకబహు సంబంధము అని మనము చెప్పుకోవచ్చు. ఇంతేకాదు 1తోనే ఈ 3కి ఉండి 2తోనే 2కి ఉండొచ్చు. అంటే ఏలోని ఒక మూలకానికి బిలో ఒక మూలకం కంటే ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటే, 1 కంటే ఎక్కువ మూలకాలతో సంబంధాన్ని కలిగి ఉంటే దాన్ని ఏకబహు సంబంధము అంటారు. ఇక బహు ఏక సంబంధము అంటే ఏందయ్యా అంటే, బహు ఏక సంబంధము ఏందయ్యా అంటే ఏలోని 1 కంటే ఎక్కువ మూలకాలతో బిలోని ఒక మూలకంతో సంబంధం ఉంటే బహు ఏక అంటారు. ఓకేనమ్మా? ఏలోని 1 కంటే ఎక్కువ మూలకాలతో బిలోని ఒక మూలకానికే సంబంధం కలిగి ఉన్నట్లయితే దాన్ని బహు ఏక సంబంధము అంటాము. బహు ఏక సంబంధము అంటారు. ఇకపోతే బహు సంబంధము. బహు సంబంధము అంటే ఏలోని మూలకాలు 1 కంటే ఎక్కువ మూలకాలకు బిలోని 1 కంటే ఎక్కువ మూలకాలతో సంబంధం ఉంటే దాన్ని మనము బహు సంబంధం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 1 మరియు 2తో కలిపి 2కి, అదే ఈ 2కి కలిపి దీనికి కదా, మళ్ళీ 1కి 3. ఓకేనమ్మా? తర్వాత 2కి 4, 3కి 2, 4. ఓకేనా? ఈ 2కి కలిపి ఇది ఉంది కదా, ఈ 2కి కలిపి ఇది ఉంది కదా, దీనికి మళ్ళీ ఇది ఉంది. ఓకేనా? అట్లా బహు సంబంధం అంటే 1 కంటే ఎక్కువ మూలకాలకు 1 కంటే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. ఓకేనా? ఈ 1కి 3కి 2 ఉంది, మళ్ళీ 3కి 4 ఉంది, అట్లా అన్నమాట. ఓకేనా? అది దీంతో మనము సంబంధాలకు సంబంధించి కాన్సెప్ట్ చెప్పుకోవడం పూర్తయింది.